హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ సంవత్సరం మనందరికీ బాగోవాలని కోరుకుంటున్నాను. చక్కగా మనందరం కూడా మంచి పంటలు అవి పండించుకొని మంచి దిగుబడి తీసుకొని ఆరోగ్యంగా కుటుంబాలు అండ్ అలాగే మన చుట్టుపక్కల సొసైటీ అంతా బాగోవాలని కోరుకుందాము. అండ్ అదే విధంగా ఈ సంవత్సరం ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ లేకుండా మనందరం కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. అండ్ అలాగే చాలా రోజులైంది లాంగ్ వీడియో కంటెంట్ చేయలేదు. అండ్ మా గార్డెన్ అప్డేట్స్ కూడా మీకు చెప్పలేదు కాబట్టి ఈరోజు మన గార్డెన్ అప్డేట్ ఏంటేంటి పండిస్తున్నాము, ఏంటేంటి ఉన్నాయో ఒక్కసారి అలా చూసేద్దాము. జస్ట్ మీ టైం ఎక్కువ తీసుకోను, మాక్సిమం ఒక 5 to 10 minutesలో ఇవాళ ఈ ఫ్లోర్లో ఉన్న గార్డెన్ అంతా కవర్ చేసేద్దాము. రేపు మీకు పైన ఏం పండిస్తున్నాము ఏంటి చూపిస్తాను. ఎక్కువ ఏం పండించుకోవట్లేదండి ప్రస్తుతానికి, కొంచెమే. సో మాకు ఇంట్లోకి కొంచెం ఒక 3-4 డేస్కి వారంలో సరిపోయేలాగా పండించుకుంటున్నాము. అండ్ ఏమేం చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. ఇంతకు ముందులాగా అంత టైం ఉండట్లేదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి నన్ను నేను బూస్టప్ చేసుకొని ప్రతిసారి కూడా కంబ్యాక్ అవుతూ కొత్త రకాలు పండించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకుముందు ఎగ్జాటిక్ వెరైటీస్ అంటే కొంచెం భయపడే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ అండ్ మన దగ్గర తీసుకుంటున్న సీడ్స్ అన్ని కూడా ఆ వాల్యూ తెలుసుకొని నేను కూడా స్టార్ట్ చేశాను మీకు అందించడానికి. అండ్ ఎక్కడెక్కడ దేశీ రకాలు దొరుకుతున్నాయో చాలా ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఇంకా నాలెడ్జ్ తెచ్చుకొని ఎక్కడెక్కడో ఎవరెవరితోనో మాట్లాడుతూ ఎక్కడెక్కడ ఏ సీడ్స్ దొరుకుతాయి, వాటి తాలూకా రూట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు సీడ్స్ మీరు తీసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. 2024 ఈజ్ అ బ్యూటిఫుల్ ఇయర్ ఫర్ మీ. అండ్ 2025 కూడా అలాగే ఉండాలని, నాతో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఎందులో ఉంటే, ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను గార్డెన్లో ఏమేమి పెంచుతున్నాను, ఏంటి, ఎన్ని కుండీలు తీసేసాను, ఎన్ని కుండీలు ఉంచాను అన్నీ ఒకసారి చూపిస్తాను అండి. మీకు చూపించకుండా, మీకు చేయకుండా ఏం చేయాలని నేను అనుకోవట్లేదు. ఇవన్నీ సీడ్స్ అండి. ఇగో ఇప్పటి వరకు మీకు ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు కదా. సో ఇవి సీడ్స్. వేరేగా ఒక వీడియో చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో నాకు రెడీగా హ్యాండీగా ఉండేవి కొన్ని సీడ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. వంకాయల రకాలు ఇక్కడ పెట్టుకున్నా, ఉల్లిపాయలు, టొమాటోలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ తీగజాతి మొత్తం ఇక్కడ కవర్ చేసుకున్నాం మనం ఇవన్నీ కూడా. ఈ కార్నర్కి ఆకుకూరలు విత్తనాలు అనమాట. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నాం. అవి కాకుండా కొన్ని ఎగ్జాటిక్ వెరైటీస్ అన్ని కూడా ఇలా పెట్టుకున్నాను. సో నాకు అన్ని హ్యాండీగా ఉండాలి. అండ్ ప్రతి సీడ్ కూడా నేను టెస్ట్ చేస్తున్నాను జర్మినేషన్ అనేది. సో అండ్ అలాగే నేను ప్యాకింగ్ చేయడం కూడా నేనే పర్సనల్గా ఉండి ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, హిమ కూడా సపోర్ట్ చేస్తుండే. అండ్ కొన్ని నేనే ప్రత్యేకంగా ప్యాక్ చేసుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడే నాకు గ్రో బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. వచ్చేసి నా ప్యాకింగ్ మెటీరియల్ అంతా కూడా మీకు పంపించే బాక్సెస్ అవి కూడా ఉంటాయి. నాకు కూడా మొత్తం ప్యాకింగ్ మెటీరియల్, మొత్తం ఈ సెల్లో టేప్స్, ప్లాస్టర్స్ అంతా మెటీరియల్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ప్యాక్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. ఇదేమీ ఈజీ జాబ్ కాదు, బట్ ఇందులోకి దిగినాం కాబట్టి సో మీకు సపోర్ట్ చేస్తూ మీరు మంచి కూరగాయలు పండించుకోవాలి, ప్రాపర్ సిటీ మీకు అందాలి అనే ఉద్దేశంతో సో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరు కూడా చక్కగా కూరగాయలు పండించుకోండి. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు అడుగుతూ ఉండండి. నా ఫోన్ నెంబర్ ఇప్పుడు పబ్లిక్గా ఉన్నట్టే, మీ అందరికీ తెలుసు, 8125393874. అండ్ అదేవిధంగా మీకు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో కామెంట్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి. ఇప్పుడు గార్డెన్లోకి వచ్చేసాము. గార్డెన్లో మనం ఇగోండి చాలా కుండీలు నేను లాస్ట్ 2 months బ్యాక్ సెప్టెంబర్లో తీసి పక్కన పెట్టేశాను అనమాట. వర్షాకాలం అయిపోయాక శీతాకాలం గార్డెన్ స్టార్ట్ చేశాక ఈ గట్టు పూర్తిగా ఖాళీ చేసేసి మొత్తం గ్రో బ్యాగులు దీని మీదకి ఎక్కించేసాను. అంటే చాలా వరకు తీసేసాను అని అర్థం. సో ఏవైతే యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నానో అవి మాత్రం ఉంచుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి మొదలు పెడదామండి. ఇవి టొమాటోస్. ఈ లైన్ అంతా కూడా ముందు వరుసలో టొమాటోస్. ఈ కుండీల్లో నేను ఎన్ని రకాలు ట్రై చేశాను అంటే అన్ని రకాల పూల మొక్కలు ఇవే ట్రై చేశాను, కానీ ఇవి బాగా రాలేదు. బట్ టొమాటోస్ మాత్రం సూపర్ వస్తున్నాయి. చూడండి, రోజు తీస్తూనే ఉన్నాం టొమాటోస్. సో ఇవాళ కూడా కొన్ని కోసాము. ఇవి చిన్న చెర్రీ టొమాటోస్ అండి, బాగా చిన్నగా ఉంటాయి. ఇవ్వండి, ఇంత బుడ్డి టొమాటోస్ అనమాట. అండ్ ఇవి తీగ రకం వచ్చేవి. ఇవి కూడా కొంచెం తీగలాగానే వస్తాయండి, క్రీపర్ వెరైటీనే. అండ్ ఇంకొకటి క్రీపర్ వెరైటీ టొమాటోస్ ఇవ్వండి. సో నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా క్రీపర్ వెరైటీ టొమాటోసే. ఇవి ఈ టైంలో బాగా వచ్చే రకము, శీతాకాలంలో బాగా వస్తాయి. సో వెనక కుండీలు కూడా టొమాటోస్ ఉన్నాయి. అండ్ ఇవి నిమ్మ, వెనకన ఉన్నది నిమ్మ అండి. సో ఇది టేబుల్ లెమన్ అంటారు కదా, బెల్వము టేబుల్ లెమన్ ఈ వెనక పెట్టుకున్నాను. అండ్ దీనికి ఇంత చిన్న చెట్టుకి ఆల్మోస్ట్ మేము ఒక 15-20 కాయల వరకు కోసాం అనమాట. సో ఒకసారి ఒక 12, మరోసారి ఒక 5-6 కోసాము. ముందుకు వెళ్దాము. ఇది మా బ్లూ టబ్. ఇది నాకు ఫ్రెండ్లీ అనమాట. ఇంకా అన్నీ ఇందులోనే కలుపుకుంటాను. నేను జీవామృతం కలుపుకున్నా, పంచగవ్య కలుపుకున్నా, ఏం కలిపినా, ఎప్సమ్ సాల్ట్ కలిపినా ఇందులోనే కలిపి నేను మొత్తం మొక్కలకి ఇచ్చుకుంటా ఉంటాను అనమాట. ఇది గన్నేరు, చాలా పాత మొక్క, 5 years 6 years అయిపోయింది. ఇక్కడ 2 వంగ చెట్లు పెట్టాను. ఇది
పర్పుల్ లాంగ్ బ్రింజాల్ అంటాం కదా, మన సీడ్స్ ఓన్ సీడ్స్. అండ్ ఇవి ఇంకొక కలరు. ఈ పర్పుల్ బ్రింజాల్ వచ్చేసి వైట్ కలర్ ఫ్లవర్ వస్తుందండి. ఇది గ్రీన్ బ్రింజల్ అనమాట, ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. సో మీకోసం టెస్టింగ్ చేసిన సీడ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో నేను కూడా పెంచాలి కదా మీతో పాటుగా, అందుకు ఈ సీడ్స్ కూడా మనం పెంచినవి. సో విష్ణు తులసి సీడ్స్ వేసి పెంచినవి అనమాట. అండ్ ఇగోండి, ఇవో ఇంకొక రకం టమాటోస్, నార్మల్ రకం టమాటోస్, క్రీపర్ కాదు. కార్నర్లో మొత్తం మందార మొక్కలు, ఈ కార్నర్లో దొండతీగ పైకి వస్తూనే ఉంది. ఏం వచ్చినా రాకపోయినా దొండకాయలు మాత్రం సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయండి, బంగారు తల్లి నిజంగా. సో ఇక్కడ ఒక దొండ మొక్క ఉంది, ఇక్కడ ఒక దొండ మొక్క ఉంది, ఇక్కడ ఒక దొండ మొక్క ఉంది, 3 వేసుకున్నాను నేను. సో నాకు అసలు ఎప్పుడు ఏం లేకపోయినా సరే దొండకాయలు మాత్రం రెడీగా ఉంటాయి అనమాట. నిన్న కోసం మళ్ళీ ఇవాళ రెడీగా ఉన్నాయి చూడండి. సో ఎప్పుడు రెడీగా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీ దొండ మొక్క పెంచుకోవడం. సో చాలా వీడియోస్ కూడా చేశాను నేను. మీకు ఏం కావాలన్నా కూడా మళ్ళీ నేను చెప్పడానికి హెల్ప్ఫుల్గా ఉంటాను. సో మీరు ఈజీగా దొండ మొక్కలు కొనుక్కోవచ్చు, మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. సో తీసుకొని చక్కగా పెంచుకోండి. సీడ్లింగ్ ఏరియా లాగా అనమాట. టొమాటోస్ 2 months బ్యాక్ వేసినవి, పంచాను నిజంగా మన చుట్టుపక్కలంతా. ఇంకా మొన్న వర్షాలకి ఇట్లా పాడైనవి, కానీ ఇంకా పనిచేస్తాయండి. అండ్ గోంఫెర్నా పింక్ కలర్ అండి. ఇగో మీకు నేను సీడ్స్ వేసి అప్పుడే ఇస్తానని చెప్తుంటాను కదా ప్రతిసారి. ఇగో పింక్ కలర్ గుంఫెన్న మన దగ్గర ఉన్న సీడ్స్ వేసి ట్రైలింగ్ అనమాట తెప్పించానండి. అవి కూడా ట్రైల్ వేసాను, అసలు వస్తాయా రాదా అని. ఆల్మోస్ట్ చూడండి, అన్ని దాంట్లో ఒక్కొక్క సీడ్ వేసుకుంటూ వెళ్తే ఒక 3-4 పడలేదు, కానీ మిగతావన్నీ కూడా వచ్చినాయి. ఇవి ముద్రకం శంఖం అనమాట. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మన గార్డెన్లో ఉన్న చాలా మొక్కలు మన సీడ్స్ నుంచి వచ్చినవి అనమాట, మనం వేసుకున్న సీడ్స్ నుంచి. సో అది హ్యాపీ థింగ్. ఇది గ్రీన్ కలర్ వంకాయలు, మా ఇంట్లో మిగిలిపోయిన అరటిపళ్ళు, ఏదో పొట్టు, మినప్పొట్టు, తర్వాత ఏమైనా విసిరిన చేసిన అన్నీ తీసుకొచ్చి ఇందులోనే వేసేస్తూ ఉంటారు ఇక్కడ కుండీల్లోనే. నేను మళ్ళీ చూసుకొని వాటిని మట్టి కప్పుతూ ఉంటాను. ఈ మొక్క నాకు చాలా ఫేవరెట్. ఇది శ్రీకాకుళం సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చిన మొక్క కొమ్మ. అది చూడండి ఎంత చక్కగా ఎదిగిందో. రోజు ఇంత వేసి పువ్వులు పెడితే దేవుడిని ఎండగా కనబడతాయి అన్నమాట. అండ్ అలాగే ఇవ్వండి, ఈ వంకాయలు కూడా మన సీడ్సే, గ్రీన్ వంకాయలు. నాకు అన్నిటికంటే ఫేవరెట్ వంకాయలు అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంటాయి. అంటే మీకు చాలామందికి దొరకవంట ఈ వంకాయలు, చాలామంది అడిగి తీసుకుంటారు. నాకు ఎక్కువ సేల్ అయ్యే వంకాయలు కూడా ఈ రకమే, గ్రీన్ లాంగ్ బ్రింజాలు. అండ్ అలాగే మన తోటలోవే ముల్లంగి, ఇది పింక్, ఇంకా రాలేదు పైకి. మొన్న ఒక 2-3 హార్వెస్ట్ చేసాం కదా. ఆ తర్వాత ఇవ్వండి, ఇక్కడ ఉంది వైట్ కలర్ రాడిష్ నేను వేయడం ఫస్ట్ టైము. అండ్ అలాగే ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ అండి, క్యాబేజీ పువ్వు. సో ఇది కూడా మనం వేయడం ఫస్ట్ టైం. అంటే లాస్ట్ టైం పెంచాం, కానీ అది సీడ్స్ నుంచి పెంచలేదు, నారు తెచ్చుకొని పెంచాము. ఈసారి నారు వేసుకొని ఎక్కువ వేసుకోవట్లేదు. చూడండి, నేను కొన్ని వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ట్రైలు మీకోసం అని వేస్తున్నాను. సో నాకు కూడా సీడ్ క్వాలిటీ ఏంటనే తెలుస్తుంది, అందుకోసమని. అండ్ ఇగోండి, ఇవి ఒక రకం టమాటోస్ అండి. ఇగోండి చూడండి, చిన్నగా ఉంటాయి, కానీ ఈ సైజే, ఇంకెంతకంటే పెరగవు, పండిపోతాయి. కాకపోతే గుత్తులుగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ తీగ రకమే. సో శీతాకాలం వచ్చిందంటే నాకు పిచ్చి అనమాట టొమాటోలు పెంచడం అంటే. మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తాయి, ఆ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. అండ్ బాల్సమ్ అండి, బాల్సమ్ ఎప్పుడో తెప్పించిన సీడ్స్. ఇవి నేను ట్రై చేస్తున్నాను మీ అందరికి కూడా ఇవ్వడానికి. అండ్ ఈ మొక్కలు కూడా సీడ్స్ కలెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో ఈ బాల్సమ్ నేను ట్రై చేసి మీకు చెప్తాను. ప్రస్తుతానికి అయితే మన దగ్గర మిక్స్డ్ బాల్సమ్ ఉన్నాయండి. అలాగే ఇవి వచ్చేసి చూడండి, పింక్ కలర్ రాడిష్ చెప్పాను కదా, ఇంత లావుగా వస్తున్నాయండి, చాలా హెల్తీగా వస్తున్నాయి. పింక్ రాడిష్ ఎగ్జాటిక్ వెరైటీ వస్తాయా రావా అనుకున్నాను, ఊరికనే గుచ్చేసాను. ఇందులో క్యాబేజ్ పెట్టాను. ఇదిగోండి, క్యాబేజ్ కూడా మనం సీడ్స్ నుంచి పెంచినాం అనమాట. 2 మొక్కలే పెట్టుకున్నా, ఎందుకంటే ఒక కుండీకి 1-2 మ్యాక్సిమం, అంతకుమించి పెట్టలేము. మీరు ఈజీగా ఇవ్వండి, ఈ సైజు 9x9 గ్రో బ్యాగ్ ఉంటుంది కదా, లేదా 12x12 గ్రో బ్యాగులు ఉంటాయి కదా, ఈ సైజు గ్రో బ్యాగుల్లో పెట్టేసుకోవచ్చు. 9x9 కూడా సరిపోతుందండి. ఆ సైజులో మనం ఇవి పెట్టుకోవచ్చు. ఇవి క్యాబేజ్ ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క మొక్క పెట్టుకోవచ్చు అనమాట. ఇటువంటి రాడిష్ మాత్రం సూపర్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ పాలకూర వేసానండి, చుక్కకూర నిన్న మొన్న హార్వెస్ట్ చేసాము. ఇది వచ్చేసి ప్రియాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి కొత్తిమీర ఇచ్చారు కదా, 365 days కొత్తిమీర ఏదో సంథింగ్, దీని పేరు చైనీస్ కొత్తిమీర అనమాట. ఆకులు ఇట్లా ఉంటాయి, కానీ వాసన మాత్రం కొత్తిమీర లాగా ఉంటుంది. ఇది పునాస మామిడో ఏదోనండి, ఇంత వేసి టెంకలు ఇంత చిన్న ఉన్నాయన్నమాట. ఆ మొక్కలు ఇవి వేసాను, అవి వచ్చినాయి అన్నమాట. అండ్ ఇది కరివేపాకు సీడ్స్ నుంచి వేసింది. అండ్ అదేవిధంగా ఇది మేము ఎప్పుడు ఇంట్లో పూజలైనా కూడా వాడుకునే మొక్కలు అనమాట. సో కార్తీక మాసం అంతా వీటికి దీపాలతో నింపేస్తాము. ఇది రావి మొక్క, ఇది మర్రి మొక్క. ఇవి 2 కూడా మనకి డాబా మీద వచ్చినవే. ఇది ఎదిరింటి వాళ్ళ డాబా మీద ఒక కార్నర్లో వస్తే ఏదో కాకి జల్లేసిన విత్తనాలు అనమాట, తెచ్చి వేసిన మొక్క. అండ్ ఇది రావి మొక్క. అండ్ అదేవిధంగా తులసి, ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఇది ఏంటంటే మెంటి తులసి అండి.
మింట్ తులసి, కర్పూర తులసి 2 ఉన్నాయి మన గార్డెన్లో. పైన ఇంకోటి ఉందండి, చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి నిన్న మొన్న మెంతులు వేసానండి. మెంతులు స్ప్రౌట్ అవుతున్నాయి మెల్లగా. మా ఆదిగాడేమో ఈ చామంతి కొమ్మ విరిపేశాడు, చాలా బాగా వచ్చింది పాపం. అది స్పెషల్, చెప్తాను మీకు. అండ్ అదేవిధంగా తులసి, ఇది కూడా తులసి మేము ఇంతగా ఎందుకు పెంచుకుంటున్నామంటే జ్యూస్ చేసుకుంటారు డాడీ, మా అందరికి కూడా ఇస్తారు తులసి, పుదీనా, కొత్తిమీర జ్యూస్. సో అందుకని తులసి మొక్కలు ఎక్కువగా ఉంటాయి మన గార్డెన్లో. అండ్ ఇది మళ్ళీ ఈ వంకాయలేనండి, నా ఫేవరెట్. ఏవి బాగా మనం తింటామో అవే పెంచుకోవాలన్నది కాన్సెప్ట్ అనమాట. ఇది ముళ్ళ వంకాయలు ఇక్కడ ఉన్నాయి. అండ్ సైడ్న మిగిలిపోయిన కొన్ని రాడిష్ వేసేసాను మొన్న ఈ మధ్యనే, చాలా హెల్తీగా వస్తున్నాయి. మొన్న ఒకసారి మా అమ్మ పాలకూర అనుకొని తెంపేశారు. రాడిష్ ఫస్ట్ టైం పెంచడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ టైప్ అంతా పూల మొక్కలేనండి. స్పెషల్ చెప్పడానికి ఇవి చంద్రకాంతలు. ఈ సీడ్స్ కూడా మనకి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈవినింగ్ బ్లూమర్స్ అనమాట. సాయంత్రం పూజ చేసుకునే అలవాటు ఉంటారు కదా కొంతమంది, సో సాయంత్రం కూడా దేవుడి దగ్గర పూజలో పువ్వులు పెట్టుకోవడానికి ఈ చంద్రకాంతలు బాగుంటాయి. ఇగోండి, ఇందులో ఆరెంజ్ కలర్ కూడా నేను సీడ్స్ కలెక్ట్ చేశాను, కాకపోతే డెవలప్ చేయాలి. ఇవి మనకి ఆదిలక్ష్మి ఆంటీ గారు ఇచ్చారు, సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట. ఇగోండి, విజయనగరం ఆదిలక్ష్మి గారు. ముద్ద రకం శంఖం పువ్వులు. ఈ మొక్క దగ్గర నుంచి అది పీకేసింది. ఈ మొక్క ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ మ్యాట్ గార్డెనర్ మాధవి గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ గిఫ్ట్ ఇచ్చిన మొక్క. దాన్ని జాగ్రత్తగా చిన్న మొక్క దాన్ని డెవలప్ చేసుకొని మళ్ళీ ఇంకొక కుండీలో వేసానమాట. ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్, వచ్చాక మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇవన్నీ మొత్తం మందారాలే, మా పువ్వుల తోట అని చెప్పచ్చు. సో రోజు పొద్దున్నే పువ్వులు ఏరేస్తాం అనమాట. అండ్ ఈ గన్నేరు చూడండి, చాలా స్పెషల్గా ముద్ద రకం, కాకపోతే కలర్ ఇలా ఉంది. నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్స్లో చెప్పండి. సో ఇవంతా కూడా మనకి పువ్వుల మొక్కలు అనమాట. సో ఇటు తమలపాకు ఉంది, బాగా డల్ అయిపోయింది. ఇంకోటి తెచ్చి పెంచే ఓపిక లేదు, అది పెరుగుతుందని నమ్మకం కూడా లేదు. సో అలా ఉంచేసాము. ఇది కొంచెం స్క్రాప్ ఏరియానే, ఎందుకంటే నాకు రెగ్యులర్గా కానీ ఈ ప్లాంట్స్ అనమాట. నేను క్రాటన్స్ మ్యాక్సిమం పనిచేసానండి. ఈ క్రాటన్స్ పెద్దగా ఉంచుకోలేదు. ఈ రబ్బర్ ప్లాంట్ ఒకటి మాత్రం చాలా రోజుల నుంచి ఉంది, అందుకనే ఉంచేసాను. జేడ్ ఒకటి, ఈ 2 నాకు ఇష్టం ఉంచుకున్నాను. మిగతావంతా క్రాటన్స్ అంతా కూడా పంచేసాను. సో ప్రస్తుతానికి గార్డెన్ అయితే ఇగోండి ఇలా స్పేషియస్గా ఉంచుకున్నాము. పిల్లలు అది తిరగడానికి అవ్వట్లేదు అసలు, అందుకని. లేకపోతే అదంతా మొక్కలు ఉండేవి 4-5 లైన్లు, 5 లైన్లు, అసలు ఖాళీ ఉండేది కాదు డాబా. అలాంటిది ఇలా కొంచెం ఖాళీ చేసుకున్నాం అనమాట. సో చూసారు కదండి, మా గార్డెన్లో ఒక పార్ట్ ఇది, ఇంకొక పార్ట్ మేడ మీద ఉంది. అది రేపు చూపిస్తాను రేపటి వీడియోలో. సో మీకు ఎలా అనిపించింది? ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు కొంతవరకైనా నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో ఇంతవరకు చూసినందుకుగా మీ గిఫ్ట్గా ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ మన వీడియోస్లో బాగా వైరల్ అయినవి అండ్ చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్. ఒకటి తమలపాకు వీడియోస్, అండ్ మజ్జిగ, ఇంట్లో ఉండే మజ్జిగ పారేసేది పాడైపోయిన మజ్జిగని మనం మొక్కలకి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 వీడియోస్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కాంప్లిమెంటరీగా. సో చూసేయండి. సో వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ యూస్ఫుల్ టిప్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యు ఆల్ ఏ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.